ఇదేం కొత్త ఏం కాదు. చాలా మంది పెద్దవాళ్ళు చాలా సార్లు చేసిందే. ఓ 2-3 ఏళ్ళు సైలెంట్గా ఉండి ఆ తర్వాత మీ వ్యాపారం మీద మీరు చేసుకోండి. అలా చేస్తే మా నాన్నగారు పరుగు పోతుంది కదా. ఆయనే పోయాడు కదా. సార్ ప్లీజ్. నాకు అర్థం కావట్లేదయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? సార్ మా నాన్నగారు నమ్మి డబ్బు ఇచ్చిన వాళ్ళందరం మోసపోవడం కరెక్టా? నిన్ను నమ్మి మీ ఫ్యామిలీ మోసపోవడం కరెక్టా? మీరు ఎన్ని చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతాను సార్. ఇట్స్ అగైన్స్ మై వాల్యూస్. వాల్యూసా? కంటికి కనపడిన వాల్యూస్ నిలబడటం కోసం కళ్ళ ముందున్న రోడ్డు మీద తీసుకొచ్చేస్తావా? సార్ చేసిన అప్పులు తీర్చడం జస్టిస్ సార్. ఎగ్గొట్టడం ఇంటెలిజెన్స్ సార్. అలా చేస్తే మా నాన్నగారు అందరి దృష్టిలో ఒక క్రిమినల్గా మిగిలిపోతారు. ఆయన్ని ఎవరు గుర్తుపెట్టుకున్నా ఒక గొప్పవాడిగానే గుర్తుపెట్టుకోవాలి సార్.